అంత విద్యగా వైభవంగా ఈ దూరపడం పాడు ఇప్పుడు వీడు సురభంగం దాటి ఒళ్ళు తిరిగి నిలబడింది కదా. ఇప్పుడు ఆ యొక్క శంకరుడు చెప్పినట్టుగా ఆ యొక్క సూరపు శంకరుడు తీసుకొని ఆ శంకరుడికి ఇచ్చి వెళ్ళలేదు. తీసుకొని పో వాడిగా బిర్రుగా వాడినాడు పడని నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పటి వరకు ఈ శూలము శంఖం లేనిది నేను అక్కడ ఏమి చేయగా వెళ్ళి ఆ యొక్క అమ్మకాన్ని అర్థమవుతుంది. ఇదే
అన్న విధంగానే ఆ యొక్క పార్వతి ఆ యొక్క దురపరిచి నా యొక్క దాదాశిలోకి తీసుకొచ్చి నాకు ఇచ్చింది. ఇప్పుడు నేను ఏమంటే పోయి ఆ యొక్క అవకాశాన్ని సమరించేది. ఏమిటి కోపం? రాదా ఆ యొక్క శూలాభిషేకం నాకు వచ్చేది. ఇప్పుడు ఆ యొక్క అవకాశాన్ని భరించేది కాక. ఓ దేవా, నీవు కాదు ఆ రాజ్యం చంప దేవే ఆ పాపము మోసింది కాబట్టి ఆమె చంపాలి. అదే విధంగా చేసేది. అయ్యా
నారాయణం నారాయణం అక్కడి నుంచి ఆ యొక్క అమ్మకాసు అల్లుడు ఎప్పుడు వస్తుడు నువ్వు అతన్ని సంహరించి రా ఈ వరకు నీకు ఈ యొక్క శూలో నీకు మంచిది రాదా ఇన్ని రోజులు ఎక్కడ పోయాం రాదా ఏమిటిది నేను పడుకొని లేచినంత వరకు ఆ శూలము ఆ రోజు నేను శంకరుడితో వరములు కొన్నటువంటి శూలము శంఖము తీసుకున్నావు కదా ఏది నా శూలము రేపు పాడుంది ఓ రాక్షస ఇక నీ పని అయిపోయింది ఇక నువ్వు అక్కడనే ఉండు శంకర్ భగవాన్కి పరది ఎంతమో సాకారి వేరి అంత వస్తం తెచ్చనే 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 అంతము తోడు తరండు బారుండా వెట్టిరావే అంతము తోడగనాను బారుండా వెట్టిలే అంతము తోడు బారుండా వెట్టిరావే అంతము నాకు సారాయి నన్ను దాబి ఆ యొక్క కన్ను దాబి నన్ను కరుణబెట్టి ఆ శూలభిషేకమును తీసుకొని వెళ్ళేవరా ఎంత పోతానే నీవు నా ఇంటిలో కరుణబెట్టి లేకపోతే ఒరే రాక్షస ఈ యొక్క సమాజంలో ఆదివారం నమ్మొద్దు నీవు శూలంశంకం తీసుకున్నందుకు నీకు ఆపంత శక్తి లేదురా నువ్వు మనిషిగా ఇచ్చిన ఇట్లా రాక్షసమని అనుకోలేదురా చాలు చాలు రాక్షసాని ఇన్ని రోజులు తెలియదు కదా ఈ బాలుడు కదా అనుకుని ఓకే పట్టారా ఇక నీ పని అయిపోయినట్టే అయితే ఇప్పుడు నారదుడు నాతో పూర్వాలు చెప్పింది కదా నారదుడు నాతో పూర్వాలు చెప్పింది కాబట్టి నా భార్యనే నా సతే నా సతే నా భార్యనే నా ప్రియతే నాతో పర్యాసం ఆడుతుంది కదా ఏ పర్యాసం
నీ భాష మాటలు సరే